హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 12th వీక్ కి సంబంధించి ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. ఓటింగ్ లో చాలా ఇంట్రెస్టింగ్ అయితే సాగుతుంది ఈ వారం. అలాగే ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో కూడా చూద్దాం. హౌస్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కూడా చూద్దాం. హౌస్ లో కిచెన్ టైమర్ అయితే అయిపోయింది. కిచెన్ టైమర్ యాడ్ చేయాలంటే విష్ణుప్రియ బిగ్ బాస్ ని ఎంటర్టైన్ చేయాల్సి ఉంటుంది. డాన్స్ చేయడం, పాటలు పాడడం కాకుండా వేరే విధంగా అయితే ఎంటర్టైన్ చేయాలి. లైవ్ లో దానికి సంబంధించిన టాస్క్ అయితే జరుగుతుంది ఇప్పుడు. ఇక ఈ రోజు హౌస్ లోకి విశ్వక్సేన్ అయితే వస్తారు. హౌస్ లో అందరికి ఫుడ్ తీసుకొస్తారు, కొంచెం టైం కూడా స్పెండ్ చేస్తారు. విశ్వక్సేన్ తన మూవీ ప్రమోషన్ కోసం అయితే హౌస్ లోకి వస్తున్నాడు. మెగా చీఫ్ కి సంబంధించిన టాస్క్లు అయితే జరుగుతాయి హౌస్ లో. 5 కంటెండర్స్ కి ఒక టాస్క్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ టాస్క్ కి సంచాలకుగా గౌతమ్ కృష్ణ ఉంటారు. ఇక లెవెల్స్ కూడా ఉంటాయి టాస్క్ లో. అన్ని లెవెల్స్ లో కలిపి ఎవరికి హైయెస్ట్ పాయింట్స్ వస్తే వాళ్ళే మెగా చీఫ్. లాస్ట్ ఇద్దరికి ఏమన్నా ఏకాభిప్రాయం ఉంటుందేమో చూడాలి. మరి మెగా చీఫ్ కి సంబంధించిన టాస్క్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉందో చూద్దాం. టాప్ లో నిఖిల్ ఉన్నాడు 35% ఓటింగ్ తో. అన్ని అన్అఫిషియల్ పోల్స్ లో క్లియర్ గా నిఖిలే టాప్ లో ఉన్నాడు. నిఖిల్ కి టాప్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. యూట్యూబ్ పోల్స్ లో, వెబ్సైట్ పోల్స్ లో టాప్ లో ఉన్నాడు నిఖిల్. ఇక సెకండ్ ప్లేస్ లో నబీల్ ఉన్నాడు. నబీల్ కి 29% ఓటింగ్ అయితే వస్తుంది. నబీల్ కి నిఖిల్ కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఇక నబీల్ విన్నింగ్ రేస్ నుంచి తప్పుకున్నట్టే చెప్పొచ్చు ఈ ఓటింగ్ తో. నబీల్ కి టాప్ 5 లో అయితే ఉంటాడు, కానీ విన్నింగ్ రేస్ కి చాలా దూరంగా అయితే ఉన్నాడు. ఇంకా టైం ఉంది కాబట్టి చూడాలి ఏం జరుగుతుందో. ఇక థర్డ్ ప్లేస్ లో ప్రేరణ ఉంది 15% ఓటింగ్ తో. ప్రేరణకు కూడా మంచి ఓటింగ్ అనే చెప్పాలి, కానీ లాస్ట్ ఫ్యూ వీక్స్ తో కంపేర్ చేస్తే ఓటింగ్ పర్సెంటేజ్ అయితే పడిపోయింది ప్రేరణది. కానీ ఈ వీక్ అయితే ఖచ్చితంగా సేవ్ అయిపోతుంది. ఇక ఫోర్త్ ప్లేస్ లో యష్మి ఉంది 12% ఓటింగ్ తో. యష్మికి ఈ వారం డేంజర్ జోన్ ఓటింగ్ పోల్ అవుతుందనే చెప్పాలి. ఇక లాస్ట్ లో పృథ్వీ ఉన్నాడు 11% ఓటింగ్ తో. యష్మికి, పృథ్వీకి లీస్ట్ ఓటింగ్ అయితే వస్తుంది, కానీ పృథ్వీకి సైలెంట్ ఓటింగ్ అయితే జరుగుతూ ఉంటుంది ఎప్పుడు. సో ఈ వారం ఏం జరుగుతుందో చూడాలి. యష్మి, పృథ్వీ మధ్యలోనే ఉండబోతుంది ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా. బీబీ డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేసి కూడా వీళ్ళిద్దరిని పంపించొచ్చు. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో వాళ్ళకి మాత్రమే ఓట్ చేయండి. బిగ్ బాస్ కి సంబంధించిన అన్ని అప్డేట్స్ ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.